ఫ్రీ బస్సు పెడతామని చెప్పంటున్నారు, ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? మాకు ఇబ్బంది ఏం లేదు పెట్టిన దాని వలన. ఫ్రీ బస్సు పెట్టినా ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదు. బాడుగలు తగ్గుతాయి కదా. బాడిగలు తగ్గుతాయి అంటే ఎవరు ఎక్కేది వాళ్ళు ఎక్కుతా ఉంటారు, దానికి సంబంధం ఏముంది. ఆయన చేస్తానన్నది కన్ఫామ్ చేస్తాడు. టైం పడుతుంది, అటు ఇటు అంటే అవ్వదు. రాజ్యాంగం ప్రకారంగా అయితే 100% ఆయన చెప్పినవన్నీ అమలు అవుతాయి. 100% అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. పథకాలన్నీ కూడా లేట్ అవుతా ఉన్నాయి కదా, జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? జనాలు అంటే వ్యతిరేకత ఏముంది, ఏం లేదులే కానీ టయానికి చేయలేదని అనుకుంటారు. కానీ ఓపికతో చేస్తాడు అంతే. అన్ని అమలు చేయాలంటే అంత ఊరికేం కాదు కదా, డబ్బుతో కూడిన పని. ఆయన ఏడో తేవాలో చేసి పెట్టాలి అందరికి, ప్రజలకి చేస్తాడు ఖచ్చితంగా. టైం తీసుకుంటాడు. ఈ సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తారంటావా? 100% అయిపోతాయి. 100% చేస్తాడు చంద్రబాబు నాయుడు మాట. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఎలక్షన్ ముందు ఇచ్చేస్తారని చెప్పి అంటున్నారు. అవన్నీ ఇప్పుడు మాకు 10,000 ఇచ్చాడు ఆటో వాళ్ళకి, లైసెన్స్ ఉండే వాళ్ళకి, లేని సొంత బండ్ల వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఏం చేశాడు? ఏం చేయలేదు. 10,000 ఇచ్చి అందరినీ సోమరిపోతులు చేశాడు. లేదు లేబర్కి ఏదన్నా సహాయం చేస్తే బాగుండేది, ఆయన ఏం చేయలేదు. చేసిన వరకు బాగానే చేశాడు కానీ ఉపయోగం లేదు. ఇల్లు కట్టిస్తానన్నాడు, పార్టీ వాళ్ళకి ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది ప్రజలు అందరూ ఎవరైనా ఒకటే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. 45 సంవత్సరాల వాళ్ళకి కూడా బ్రహ్మంగారి మఠంలో 45 సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంది మేము ఇంటికి అప్లికేషన్ అయితే మాకు ఇవ్వలేదు టీడీపీ అని. టీడీపీ అని ఆయనకు నేను చెప్పినమా, ఎవరంటే అభిమానం వాళ్ళదే, ఎవరు అభిమానం వాళ్ళదే. ఆయన జగన్ గారు మరి మేము పార్టీలకు అతీతంగా అందరికి అన్ని ఇచ్చామన్నారు, మీరేమో అందలే జంప్ అంటున్నారు. అందరంటే అందరికి ఆడిచ్చిండు, ఆయనకి ఇచ్చిండు, నాకు ఇచ్చిండా? అందరికి ఇస్తే ఇచ్చినట్టు, ఈయనకి ఇస్తే నాకు ఇయ్యలేదు కదా. అట్లా అవుతుంది, అట్లా కాదు. ప్రజలకు అంతా లేబర్ మొత్తానికి ఇస్తే ఇచ్చినట్టు లెక్క. ఆయనకి ఇచ్చి నాకు ఇవ్వకపోతే పార్టీ వాళ్ళకి ఇచ్చిన, పార్టీ వాళ్ళకి. ఆయనకి 45 సంవత్సరాలు ఆయనకి పెన్షన్ ఇచ్చిండు, నాకు ఇయ్యలే. నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకి ఇచ్చే 45 సంవత్సరాలు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చిండు, ఎవరికేమి ఇవ్వలేదు. వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చిండు కానీ వేరే వాళ్ళకేమి ఇవ్వలేదు కదా. మొత్తంగా ఆ పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది? అంటే ఏదైనా సీనియర్ నాయకుడు సీనియరే, జూనియరే. వాళ్ళ నాన్న చేసినట్టే రాజశేఖర రెడ్డి చేసినట్టే జగన్మోహన్ రెడ్డి చేయలేదు. రాజశేఖర రెడ్డి ధర్మరాజే, ఆయన చేస్తాడు అన్నవన్నీ చేశాడు. ఈయన మడుకు ఎవరికి ఏం చేయలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి మడుకు కన్ఫామ్గా అందరికి న్యాయం చేశాడు. ఏంది అసెంబ్లీలో ఎప్పుడు కూడా నేను పుట్టిన తర్వాత, నాకు తెలిసిన తర్వాత అట్లాంటి బూతులు తిట్టిందే లేదే ఎవరు. రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గురించి, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడినప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి బయటికి పోయి, అసెంబ్లీ ఆగిన తర్వాత బయటికి పోయి వచ్చి అసెంబ్లీలో అందరి ముందు క్షమాపణ చెప్పిండు. అలాంటి నేయం తరిగింది కానీ ఇలాగా బూతులు తిడతాం, అమ్మ చంద్రబాబు నాయుడిని తిడతాం. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు నీకు? నువ్వే చేసినావు కానీ అన్ని కర్త అన్ని నువ్వే. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మధ్యలో వాళ్ళది ఏముంటది? ఆయన చెబితే వీళ్ళు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారు అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళు. యువతలు ఆయన చెబితే చేస్తాడా? చేయరు కదా. అట్లా కాదు, ప్రభుత్వం అనేది ఓరిష్టం వాళ్ళది. అమరావతి అనేది 3 ఏళ్ళ కడతాం అంటున్నారు, అయితే అమరావతి అనేది 100% అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము. అది చేసేదాన్ని బట్టి ఉంటుంది. బిల్లులు రాని ఆయన ఏం చేయలేడు. అంటే ఇప్పుడు మోదీ దగ్గర నుంచి డబ్బులు రావాలి, లేకపోతే బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకురావాలి. అప్పులు మొత్తం సకాలంలో వస్తాయా లేకపోతే ఆగిపోయిద్దా? అంటే ఆయన చేస్తాడంటే అక్కడ బిల్లు రాకపోతే అప్పు తెచ్చి చేస్తే మనం కట్టాల్సిందే కదా. ఇప్పుడు ఆయన బిల్లు ఇవ్వడనుకో, ఆయన కట్టాల్సిందే కదా. ఆయన కట్టాడు, అప్పు తెచ్చి కడితే మళ్ళీ ప్రభుత్వం దిగే లోపల జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినాడు అంటాడు ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారిని. అంటే మళ్ళీ జగన్ వస్తాడా మీరు చెప్పడం? నాకు తెలిసినంత వరకు ఈసారి నమ్మకం లే, ఓరిష్టం వాళ్ళది. ప్రజలు చెప్పలేని పరిస్థితి. ఎప్పుడైనా బాగా చేశాడనుకో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, బాగా చేయలేదనుకో మళ్ళీ జగన్ గెలిపిస్తారు. జనాలు ఎట్టంటే అట్లా గెలిపిస్తారు, ఒకళ్ళు చెప్పేది కాదు అది. ఆయన మనసులో ఏముందో నా మనసులో ఏమో, అంతేగాని ఎవ్వరు చెప్పేది కాదు. కానీ 100% ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తేనే బిల్లు ఏదన్నా చేయగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిందే. 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ అదన్నాడు ఇదన్నాడు, అన్నీ పోయినాయి. 3 రాజధానులని అదే గనక ఆయన ఇవన్నీ పెట్టకుండా శుభ్రంగా కట్టుంటే రాజధాని జగన్ పూజించేవాళ్ళు. జగన్ మోసం చేసిండు ప్రజల్ని, అమరావతి రైతులను సర్వనాశనం చేసిండు. ఎవరేం చెప్తాము? వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళని ఖాళీ చేసి పొమ్మంటే పోతారా?
పోరు కదా. నేను రూపాయి ఇచ్చాను, ఈ ఆటో అమ్మే 10 రూపాయలు ఇచ్చాను, చేయకపోతే నాకు న్యాయం చేయకపోతే తిట్టరా, ఎవరైనా తిడతారు, నేనేంది నువ్వేంది ఎవరైనా తిట్టేదే. కానీ ఆయన ఎవరికి ఏం చేసింది ఏం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ అభిమానులకు అందరికీ చేశారు. ఎవ్వరికి ఏం చేయాలి, వాళ్ళ పార్టీ వాళ్ళకే ఆయన చేశాడు. సరే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 11 నెలల పరిపాలనకి ఎన్ని మార్కులు ఇచ్చంటావు 100కి? అంటే పవన్ కళ్యాణ్ గారు బాగానే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టింది ఆయన ఏం చేయలేడు. ఆయన 20 సీట్లు వచ్చినా ఆయనకి 20 గెలిచాడు. కానీ ఏది చేసిన ముఖ్యమంత్రిని వాళ్ళ పార్టీ వాళ్ళు 20 మంది వచ్చి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలంటే అవుతుందా? అది అయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే సీఎం. వాళ్ళ పార్టీ ఆయన వంశీకుడు చేస్తాడు కానీ వేరే వాడు చేయడు. ప్రజలందరూ కూడా 100% ఆయనే అంటారు, లోకేష్ గారినే అంటారు. లోకేష్ గారు నేను కూడా అదే అంటాను, లోకేష్ సీఎం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాగానే చేస్తున్నాడు. చేసిన ఆయన శేషాలు చేస్తున్నాడు, లేనోడికి చేయడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏంటి మరి పరిస్థితి? జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఓటు కూడా పడదు. ఎవరికి పడదు? జూనియర్ ఎన్టీఆర్కి ఎట్లా పడుతుంది? సీనియర్ నాయకులు ఉండగా ఆయనకి ఏం తెలుసు రాజకీయము? ఏమో తాత చరిష్మా యూజ్ చేసుకుని పడదు. తాత అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీ సాధించాడు ఎన్టీ రామారావు గారు. ఆయనతో వీళ్ళందరూ వేస్ట్. ఆయనతో పోల్చుకోవటానికి అది ఎవరు తరం కాదు. ఇప్పుడు చిరంజీవి గారు పెట్టారు, ఏమైనా చేశారా? పార్టీ కాంగ్రెస్లో కలిపాడు. అదంతా అయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ తిరిగాడు, కష్టపడ్డాడు కాబట్టి పార్టీని నిలబెట్టుకున్నాడు. చిరంజీవి వల్ల కాలేదు. చిరంజీవి వల్ల ఏమైంది? ఈయన మాత్రం యాడ్ నిలబెట్టుకున్నాడు, కూటమిలో జాయిన్ అయ్యాడు కదా. కూటమిలో జాయిన్ అయ్యాడు అంటే ఇప్పుడు ఎవరికి అవకాశం లేదు, ఆయనకు అవకాశం లేదు, అంత డబ్బు పెట్టి తిరిగే కెపాసిటీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు దాంట్లో జాయిన్ అయ్యాడు, కష్టపడ్డాడు, తిరిగాడు, గెలిచాడు. ఆయన చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం ఇచ్చాడు. అంతేగాని ఆయన మొత్తము పార్టీ మొత్తం ఆయన గెలిపించిండా? ఆయన గెలిపించలేదు కదా, ఆయన వల్ల కూడా కాదు. మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తావు ఈ కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వానికి 100 వేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేస్తుండు కాబట్టి కష్టపడుతుండే చేయొచ్చు, 100 వేయొచ్చు. చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నంత వరకు ఆయన చెప్పినట్టు ఇంటే మటుకు 100 పవన్ కళ్యాణ్కి పడతాయి. చంద్రబాబు నాయుడిని ఎదిరిస్తే మళ్ళీ డిపాజిట్ రాదు, మళ్ళీ వెనకట్లాగా తిరగాల్సిందే. కష్టపడ్డాడు, చేస్తాడు 100%. వాళ్ళకి ఎదురు తిరిగి గెలవలేరు.